మొదట్లో చైనీస్ హ్యాకర్లు ప్రపంచవ్యాప్తంగా జరిగే హ్యాకింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి ప్రతిసారి ఫస్ట్ ప్రైజ్ని గెలిచేవారు. కానీ సడన్గా 2017 తర్వాత ఈ హ్యాకింగ్ కాంపిటీషన్స్కి చైనా హ్యాకర్లు అటెండ్ అవ్వడం ఆపేశారు. ప్రతిసారి ఈ కాంపిటీషన్లో టాప్లో ఉండే చైనా టీమ్స్ రాకపోవడంతో మొదట్లో కొంతమందికి అసలు వీళ్ళతో ఏం జరిగింది, చైనా ప్రభుత్వం వీళ్ళను ఏం చేసింది అని అనుమానం కలిగింది. కానీ 2019లో అసలైన రీజన్ బయటకు వచ్చింది. చైనా ప్రభుత్వం ఈ హ్యాకర్లతో ఒక అతిపెద్ద సైబర్ ఆర్మీని తయారు చేసింది. అలాగే వాళ్ళ లాంగ్ టర్మ్ ప్లాన్స్ తెలిసి ప్రపంచమే ఒక్కసారిగా షాక్ అయింది. మార్చి 2017 సమయంలో చైనా నుంచి ఒక హ్యాకర్ల గ్రూప్ కెనడాలోని వాంకూవర్కి చేరింది. ఇక్కడ వాళ్ళ టార్గెట్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా యూజ్ చేసే మొబైల్స్లో ఇతర డివైస్లలో ఉన్న ఫ్లాస్ని, లూప్ హోల్స్ని ఫైండ్ అవుట్ చేయడం. వీళ్ళు హ్యాక్ చేయాల్సింది గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని, మైక్రోసాఫ్ట్ విండోస్ని అండ్ యాపిల్ ఐఓఎస్ని. ఈ మూడిట్లో ఉన్న డిఫెక్ట్స్ని, ఫ్లాస్ని ఈ హ్యాకర్లు ఫైండ్ అవుట్ చేయాలి. చైనా నుంచి వచ్చిన ఈ గ్రూప్ ఏదో ఇల్లీగల్గా ఈ పని చేయడానికి కెనడాకి రాలేదు. వాళ్ళు అఫీషియల్గా కెనడాలో కండక్ట్ చేస్తున్న హ్యాకింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు. ఈ కాంపిటీషన్ పేరు పాన్ టు ఓన్. అయితే ఇది ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హ్యాకింగ్ కాంపిటీషన్. ఇందులో హ్యాకర్లు పెద్ద పెద్ద కంపెనీల సాఫ్ట్వేర్స్ని హ్యాక్ చేసి వాటిలో ఉన్న సెక్యూరిటీ ఫ్లాస్ని, లూప్ హోల్స్ని ఫైండ్ అవుట్ చేస్తారు. దానికి బదులుగా వీళ్లకు క్యాష్ ప్రైజ్ని ఇస్తారు. ఈ కాంపిటీషన్లో $150,000 నుంచి $1 మిలియన్ వరకు ప్రైజ్ మనీ ఉంటుంది. ఎవరైతే ఈ పెద్ద కంపెనీస్ల సాఫ్ట్వేర్లో ఎవరు ఫైండ్ అవుట్ చేయని ఇంపార్టెంట్ లూప్ హోల్స్ని ఫైండ్ అవుట్ చేస్తారో వాళ్లకు పెద్ద క్యాష్ ప్రైజ్ మనీని కూడా ఇస్తారు. దీన్ని 0 డే వల్నరబిలిటీ అంటారు. ఎప్పుడైతే హ్యాకర్లు ఈ సాఫ్ట్వేర్కి చెందిన ఫ్లాస్ని ఐడెంటిఫై చేస్తారో వాళ్ళు డైరెక్ట్గా ఆ సాఫ్ట్వేర్ పేరెంట్ కంపెనీకి ఇన్ఫార్మ్ చేయాలి. ఉదాహరణకి గూగుల్ క్రోమ్లో ఏదైనా లూప్ హోల్ దొరికితే ఆ విషయాన్ని డైరెక్ట్గా గూగుల్కి చెప్పాలి. అలాగే మైక్రోసాఫ్ట్, యాపిల్ కంపెనీతో కూడా అలాగే చేయాలి. దాని ద్వారా ఆ కంపెనీలు వాళ్ళ సాఫ్ట్వేర్స్లో ఉన్న లూప్ హోల్స్ని రెక్టిఫై చేసి కొత్త అప్డేట్స్ని రిలీజ్ చేస్తారు. ఇలా ఫ్లాస్ని ఫైండ్ అవుట్ చేసిన హ్యాకర్లకు లక్షలు, కొన్నిసార్లు కోట్లు పే చేస్తారు. ఓవరాల్గా ఇది ఒక ఎథికల్ హ్యాకింగ్ కాంపిటీషన్ లాంటిది. అంటే ఈ హ్యాకింగ్ ద్వారా సామాన్య ప్రజలకి, కంపెనీలకు ఎటువంటి థ్రెట్ ఉండదు. వీటి వల్ల ఆ కంపెనీలు మరింత స్ట్రాంగ్ అవుతాయి. ఇలా అనేక సంవత్సరాల పాటు చైనాకు చెందిన హ్యాకర్లు అన్ని హ్యాకింగ్ కాంపిటీషన్స్లో టాప్లో ఉండేవారు. కానీ 2017 తర్వాత ఒక్కసారిగా మొత్తం మారిపోయింది. ప్రతిసారి హ్యాకింగ్ కాంపిటీషన్లో టాప్ ప్లేస్లో ఉంటూ ఎంతో ఫేమస్ అయిన చైనీస్ హ్యాకర్లు కనబడకుండా పోయారు. 2017 తర్వాత చైనాకు చెందిన హ్యాకర్ల టీం ప్రపంచవ్యాప్తంగా జరిగే హ్యాకింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడం మానేశారు. చైనా హ్యాకింగ్ టీమ్స్ ఈ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయకపోవడంతో ప్రతి ఒక్కరూ డిసప్పాయింట్ అయ్యారు, ఎస్పెషల్లీ ఈ వెస్టర్న్ దేశాలు. అసలు ఈ హ్యాకర్లతో ఏం జరిగింది, చైనా ప్రభుత్వం వాళ్ళను ఏం చేసింది అనే విషయాలు ఎవరికి తెలియట్లేదు. అలాంటి సమయంలో ఒక సైబర్ సెక్యూరిటీ కంపెనీ నుంచి ర్యాండమ్ మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ చూసి అందరూ షాక్ అయ్యారు. క్యూహీ 360 అనేది చైనాలోని టాప్ సైబర్ సెక్యూరిటీ కంపెనీ. ఈ కంపెనీ CEO జోయు హోంగి. ఇతను చైనాకు చెందిన హ్యాకర్లను టార్గెట్ చేస్తూ క్రిటిసైజ్ చేశాడు. ఇతను చెప్పింది ఏమిటంటే, మన దేశ హ్యాకర్లు బయట దేశాలకు వెళ్ళి వాళ్ళ స్కిల్స్ని ఎందుకు షో ఆఫ్ చేస్తున్నారు? ఇలాంటి హ్యాకింగ్ కాంపిటీషన్స్కి వెళ్ళి బెస్ట్గా పర్ఫామ్ చేయడం అనేది కేవలం మన స్కిల్స్ని బయట దేశాలకు షోకేస్ చేయడం అవుతుంది. దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. మీరు పెద్ద పెద్ద కంపెనీ సాఫ్ట్వేర్స్లో ఫైండ్ అవుట్ చేసే ఫ్లాస్, లూప్ హోల్స్ల కాస్టు మీకు ఇచ్చే ప్రైజ్ మనీ కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. వాటి వాల్యూ మిలియన్స్, కొన్నిసార్లు బిలియన్స్లో ఉంటుంది అని చెప్పారు. ఇతని స్టేట్మెంట్ వచ్చిన తర్వాత చైనాకు చెందిన హ్యాకర్లు ఇంటర్నేషనల్ హ్యాకింగ్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయడం కంప్లీట్గా ఆపేశారు. ఆ తర్వాత అఫీషియల్ సోర్స్ ద్వారా కన్ఫర్మ్ అయిన విషయం ఏమిటంటే, ఈ హ్యాకర్లు సొంతంగా ఈ డిసిషన్ తీసుకోలేదు. అక్కడి చైనా గవర్నమెంట్ హ్యాకర్లను తమ కంట్రోల్లోకి తెచ్చుకుని ఎవరు కూడా బయట దేశాలకు వెళ్ళి తమ హ్యాకింగ్ స్కిల్స్ని షోకేస్ చేయకూడదని రూల్ పెట్టింది. దీన్ని బట్టి మనకు క్లియర్గా అర్థమవుతుంది, ఈ CEO మాటల్ని చైనా ప్రభుత్వం సీరియస్ తీసుకొని వెంటనే యాక్షన్ తీసుకుంది అని. దేశం నుంచి ఎవరు కూడా ఇతర దేశాల హ్యాకింగ్ కాంపిటీషన్స్లో, సైబర్ సెక్యూరిటీ ప్రోగ్రామ్స్లో ఇన్వాల్వ్ కాకూడదని చైనా గవర్నమెంట్ రూల్ని తీసుకువచ్చి అలాంటి ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అన్నిటిని బ్యాన్ చేసింది.
అయితే అప్పటి నుంచి చైనా ప్రభుత్వం తమ టాలెంట్ని బయటకు పంపడం బదులు తమ దేశంలోనే పెద్ద పెద్ద హ్యాకింగ్ కాంపిటీషన్లు కండక్ట్ చేయడం మొదలుపెట్టింది. అవే టియాన్ఫు కప్ కాంపిటీషన్స్. ఈ కాంపిటీషన్స్ ఇంటర్నేషనల్ హ్యాకింగ్ కాంపిటీషన్కి చైనాలో ఆల్టర్నేట్గా మారింది. అండ్ చైనా గవర్నమెంట్ ప్రైజ్ మనీని ఏమాత్రం తగ్గించకుండా $1 మిలియన్ వరకు ఉంచింది. దాంతో ఆ దేశంలోని హ్యాకర్లు మనం బయట దేశానికి వెళ్లాల్సిన అవసరం లేదు, మన దేశంలోనే కావలసినంత డబ్బు ఇచ్చే ఇలాంటి కాంపిటీషన్స్ ఉన్నాయని మోటివేట్ అయ్యేలా చేసింది. అయితే చైనాలో జరుగుతున్న ఈ సైబర్ సెక్యూరిటీ టియాన్ఫు కప్ హ్యాకింగ్ కాంపిటీషన్స్ గురించి తెలిసి ప్రపంచం ఒక్కసారిగా షాక్ అయింది. ఎందుకంటే ఇక్కడ చైనా ఆడుతున్న గేమ్ ఏమిటంటే వాళ్ళు సైలెంట్గా ఎవరికి తెలియకుండా ఒక సైబర్ ఆర్మీని, హ్యాకర్ల ఆర్మీని తయారు చేస్తున్నారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే నవంబర్ 2018 సమయంలో జరిగిన టియాన్ఫు కప్ కాంపిటీషన్లో ఒక సైబర్ సెక్యూరిటీ రీసెర్చర్ అయిన క్విన్ జాహో అనే వ్యక్తి $2 లక్షల ప్రైజ్ మనీ గెలిచాడు. ఇతను వెరీ పవర్ఫుల్ అండ్ డేంజరస్ లూప్ హోల్ని కనిపెట్టాడు. ఎందులో తెలుసా? మనందరి ఫేవరెట్ అయిన ఐఫోన్లో. ఇతను ఐఫోన్ మొత్తాన్ని హ్యాక్ చేసేసాడు. ఇతను మొదట సఫారీ బ్రౌజర్ ద్వారా అటాక్ స్టార్ట్ చేసి ఐఫోన్ కోర్ సిస్టంలో ఒక లూప్ హోల్ని ఫైండ్ అవుట్ చేశాడు. ఐఫోన్లో ఉన్న ఈ ఫ్లా ద్వారా ఇతను ప్రపంచంలో ఉన్న ఏ ఐఫోన్ అయినా కేవలం వెబ్ పేజ్ ద్వారా కంట్రోల్ చేయగలడు. అంటే మీరు ఈ హ్యాకర్కి చెందిన ఒక వెబ్సైట్ని జస్ట్ ఓపెన్ చేసినా సరే మీ ఫోన్ కంట్రోల్ మొత్తం హ్యాకర్ చేతికి వెళ్ళిపోతుంది. మీరు ఎటువంటి ఆప్షన్ని క్లిక్ చేయాల్సిన అవసరం లేదు, ఏ కండిషన్ని అగ్రి చేయాల్సిన అవసరం లేదు. మీరు ఒక వెబ్ పేజ్కి వెళ్ళారంటే చాలు మీ ఫోన్ కంట్రోల్ మొత్తం హ్యాకర్ చేతికి వెళ్ళిపోతుంది. షాకింగ్ విషయం ఏమిటంటే మీ ఫోన్ హ్యాక్ అయిందనే విషయం మీకు కూడా తెలియదు. ఇతను ఫైండ్ అవుట్ చేసిన ఈ లూప్ హోల్కి కేయాస్ అని పేరు పెట్టాడు. ఈ పేరు పర్ఫెక్ట్గా సూట్ అయింది. ఎందుకంటే ఇతను కనిపెట్టిన ఈ హ్యాక్ నెక్స్ట్ కొన్ని నెలల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైబర్ ఎక్స్పర్ట్లకు తలనొప్పిగా మారింది. చైనాలో జరిగే ఈ టియాన్ఫు కప్ కాంపిటీషన్స్కి కెనడాలో జరిగే పాన్ టు ఓన్ హ్యాకింగ్ కాంపిటీషన్కి చాలా తేడా ఉంటుంది. అసలైన తేడా ఏమిటంటే కెనడాలో జరిగే ఈ కాంపిటీషన్లో మీరు ఒక కంపెనీ సాఫ్ట్వేర్కి చెందిన ఏదైనా లూప్ హోల్ని ఫైండ్ అవుట్ చేస్తే డైరెక్ట్గా ఆ కంపెనీకే ఇన్ఫార్మ్ చేయాలి. కానీ చైనాలో జరిగే కాంపిటీషన్ రూల్స్ వేరుగా ఉంటాయి. ఇందులో మీరు ఫైండ్ అవుట్ చేసే లూప్ హోల్ గురించి ముందు చైనా గవర్నమెంట్కి చెప్పాలి, ఆ తర్వాత ఆ కంపెనీకి చెప్పాలి. ఇక్కడి నుంచి అసలు గేమ్ స్టార్ట్ అయింది. క్విన్ జో కనిపెట్టిన ఈ హ్యాక్ మామూలుది కాదు. దాన్ని బ్లాక్ మార్కెట్లో అమ్మితే బిలియన్స్ ఆఫ్ డాలర్స్ని సంపాదించవచ్చు. దీన్ని ఉపయోగించి క్రిమినల్స్ అండ్ గవర్నమెంట్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐఫోన్ యూజర్స్ అందరినీ స్పై చేయవచ్చు. ఆ తర్వాత కొన్ని రోజులకి 2019 జనవరిలో యాపిల్ ఒక అప్డేట్ని తీసుకువచ్చింది. అందులో ఈ క్విన్ జో కనిపెట్టిన లూప్ హోల్ని కూడా సాల్వ్ చేసేశారు. కానీ అసలు విషయం 7 నెలల తర్వాత తెలిసింది. అదేంటంటే గూగుల్ ఒక రీసెర్చ్ రిపోర్ట్ పబ్లిష్ చేసింది. అందులో గత కొన్ని నెలలుగా ఐఫోన్ యూజర్స్ పైన మాస్ హ్యాకింగ్ జరిగినట్టుగా మెన్షన్ చేశారు. ఈ గూగుల్ యాపిల్లో ఉన్న 5 లూప్ హోల్స్ని లిస్ట్ అవుట్ చేసి వాటిని ఉపయోగించే యాపిల్ యూజర్స్ పైన మాస్ లెవెల్లో స్పైయింగ్ జరిగినట్టుగా చెప్పింది. షాకింగ్లీ ఈ 5 లూప్ హోల్స్లో క్విన్ జో కనిపెట్టిన లూప్ హోల్ కూడా ఉంది. అంటే ఇతను కనిపెట్టిన ఆ లూప్ హోల్ని ఉపయోగించి ఐఫోన్ యూజర్స్ పైన మాస్ సైబర్ అటాక్స్ చేశారు. అయితే గూగుల్ ఇక్కడ ఏ యూజర్స్ పైన అటాక్ జరిగింది, ఇదంతా ఎవరు చేయించారు అనే విషయాన్ని రివీల్ చేయలేదు. కానీ తర్వాత తెలిసిన విషయం ఏమిటంటే ఈ సైబర్ అటాక్లో విక్టిమ్స్ ఉయిగుర్ ముస్లిమ్స్ అని అటాక్ చేసింది చైనా గవర్నమెంట్. 2014 నుంచి చైనా ఉయిగుర్ ముస్లిం కమ్యూనిటీని కంట్రోల్ చేస్తూ వస్తుంది. వాళ్ళను తొక్కేయడానికి ఎంతగానో ప్రయత్నించింది. ఇప్పటికీ ఈ ముస్లిం కమ్యూనిటీ చైనాలో భయంగా జీవిస్తారు. ఈ కమ్యూనిటీకి చెందిన వేల మందిని చైనా ఎలిమినేట్ చేసేసింది, ఇప్పటికీ చేస్తూనే ఉంది. ఈ ఉయిగుర్స్ ఉండేది చైనాలోని నార్త్ వెస్టర్న్ ప్రావిన్స్ అయిన షీజియాంగ్లో. చైనా ఈ ముస్లిం కమ్యూనిటీని తమకు థ్రెట్గా చూస్తుంది. అందుకే వీళ్ళను లేకుండా చేసేందుకు ప్లాన్ చేస్తుంది. ఇప్పటికీ అక్కడి చాలామంది మహిళల్ని పట్టుకొని పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేస్తారు. ఎవరైతే చైనా ప్రభుత్వానికి అగెన్స్ట్గా మాట్లాడతారో వాళ్ళందరినీ తీసుకెళ్లి డిటెన్షన్ సెంటర్లో పడేస్తారు. అక్కడ వాళ్ళను చిత్రహింసలు పెడతారు. మహిళలపై అఘాయిత్యాలు చేసిన కేసెస్ కూడా చాలా ఉన్నాయి. ఓవరాల్గా చైనా ఈ ముస్లిం కమ్యూనిటీని ఆ దేశంలో స్ప్రెడ్ అవ్వకుండా కంప్లీట్గా ఆపేసింది. అక్కడ ఉన్న ముస్లింలు కూడా బయట దేశంలో లాగా ఎక్స్ట్రీమ్ ఇస్లాంని ఫాలో కాకూడదు. చైనా రూల్స్ ప్రకారమే ఇస్లాంని ఫాలో కావాలి. మన దేశంలో లాగా ఇలాంటి డోమ్స్తో కూడిన మసీదులు చైనాలో కట్టడానికి వీల్లేదు. చైనా ప్రభుత్వం చెప్పే స్టైల్లో మాత్రమే మసీదులు కట్టాలి.
ఎందుకంటే ఇది మన కల్చర్ కాదు అని చైనా గవర్నమెంట్ చెప్తుంది. పాత స్టైల్లో కట్టిన అనేక మసీదులను కూల్చేసి చైనా ప్రభుత్వం వాటి ప్లేస్లో బాత్రూమ్స్ని కట్టిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ చైనా మెసేజ్ చాలా క్లియర్. వాళ్ళ కల్చర్ని కాపాడుకోవడానికి వాళ్ళు ఈ కమ్యూనిటీ మొత్తాన్ని బలి తీసుకుంటున్నారు. అయితే ఈ ఉయగుర్ ముస్లిమ్స్ని 24/7 స్పై చేయడానికి క్విన్జావో కనిపెట్టిన హ్యాక్ని చైనా గవర్నమెంట్ యూజ్ చేసింది. చైనా ఈ ముస్లిం కమ్యూనిటీ పైన ఎంత స్ట్రిక్ట్గా ఉండేది అంటే వాళ్ళ ఫోన్లలో వాళ్ళ మతానికి సంబంధించిన కంటెంట్ ఉన్నా వెంటనే వాళ్ళను అరెస్ట్ చేసి చితకబాదేది. దీనికి చైనీస్ అఫీషియల్స్ ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ ఏమిటంటే, మేము ఇదంతా మా దేశంలో ఉగ్రవాదం పెరగకుండా, ఎక్స్ట్రీమిజం పెరగకుండా తీసుకునే ప్రికాషనరీ మెజర్స్ అని చెప్తున్నారు. చైనా తమ సైబర్ ఆర్మీని కేవలం ముస్లిం కమ్యూనిటీని మానిటర్ చేయడానికే కాదు, ఆ దేశంలో ఉన్న జర్నలిస్టులు, ఇతర యాక్టివిస్టులను కూడా స్పై చేయడానికి యూజ్ చేసింది. చైనా గవర్నమెంట్కి అగెన్స్ట్గా ఎవరు మాట్లాడినా అక్కడి ప్రభుత్వానికి వెంటనే తెలిసిపోతుంది. ఇదంతా చేసేది చైనా తయారు చేసిన సైబర్ సెక్యూరిటీ ఆర్మీ. గూగుల్ ఈ ఐఫోన్ హ్యాకింగ్ గురించి రీసెర్చ్ రిపోర్ట్ని పబ్లిష్ చేసిన వెంటనే వెస్టర్న్ మీడియా డాట్స్ అన్నిటినీ కనెక్ట్ చేసి చైనా మాస్టర్ ప్లాన్ మొత్తాన్ని ఎక్స్పోజ్ చేసింది. ఆ తర్వాత స్వయంగా యాపిల్ కంపెనీ కూడా దాదాపు 2 నెలల పాటు ఐఫోన్ యూజర్స్ పైన ఈ సైబర్ అటాక్స్ జరిగినట్టుగా యాక్సెప్ట్ చేసింది. కరెక్ట్గా ఫ్యూ డేస్ ముందే క్విన్జావో టియాన్ఫు కప్ కాంపిటీషన్ గెలిచాడు. ఇక్కడ అమెరికాకు క్లియర్గా అర్థమైంది ఏమిటంటే, ఈ క్యూహో 360 CEO చెప్పిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని చైనా ఈ సైబర్ ఆర్మీని క్రియేట్ చేసింది. చైనా తమ హ్యాకర్లను బయటకు వెళ్లకుండా ఆపేసి వాళ్ళ నాలెడ్జ్ని ఉపయోగించి ఒక సెపరేట్ ఆర్మీని తయారు చేసింది. చైనా నిజంగానే ఐఫోన్లో ఉన్న లూప్ హోల్స్ని ఉపయోగించి చాలా మంది పైన స్పై చేసినట్టుగా కన్ఫర్మ్ చేస్తూ తరువాత అనేక రిపోర్ట్స్ పబ్లిష్ అయ్యాయి. అయితే స్టోరీ ఇక్కడితోనే అయిపోలేదు. ఫిబ్రవరి 2024 సమయంలో కోడ్ షేరింగ్ వెబ్సైట్ అయిన గిట్ హబ్లో కొంత డేటా లీక్ అయింది. ఇది చైనాకు చెందిన ఐసూన్ అనే కంపెనీకి చెందిన డేటా. ఈ ఐసూన్ అనేది ఒక ఐటీ సెక్యూరిటీ కంపెనీ. ఈ డేటాలో కంపెనీకి చెందిన ఈమెయిల్స్, చాట్ లాగ్స్, ఈవెన్ స్పైవేర్కి చెందిన డెవలప్మెంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఈ డేటా ప్రకారం క్లియర్గా తెలిసిందేమిటంటే, ఈ కంపెనీ సైబర్ స్పైయింగ్ టూల్స్ని డెవలప్ చేస్తుంది. అండ్ వీళ్ళు తయారు చేసిన టూల్స్ని చైనా గవర్నమెంట్ అండ్ అక్కడి ఆర్మీ ఇతరులపైన స్పై చేయడానికి యూజ్ చేస్తుంది. ఈ లీక్ అయిన డేటాలో ఈ కంపెనీకి చైనా ప్రభుత్వానికి మధ్య జరిగిన స్పైయింగ్ టూల్స్ డెవలప్మెంట్ కాంట్రాక్ట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. షాకింగ్ విషయం ఏమిటంటే, ఈ కంపెనీ వీళ్ళు హ్యాక్ చేసిన ప్రతి ఈమెయిల్కి, ఫోన్కి, వెబ్సైట్కి $10,000 నుంచి $1,00,000 వరకు చైనా గవర్నమెంట్ నుంచి డబ్బు తీసుకునేది. ఇప్పటికీ టియాన్ఫు కప్ హ్యాకింగ్ కాంపిటీషన్ చైనాలో జరుగుతున్నాయి. ఇది స్టార్ట్ అయి 8 సంవత్సరాలు అవుతుంది. ఈ మొత్తం ఈవెంట్ని స్పాన్సర్ చేసేది అక్కడి చైనా గవర్నమెంట్ అండ్ ఆ దేశంలోని పెద్ద పెద్ద కంపెనీలు. ఉదాహరణకి టాప్సెక్, అలీబాబా, క్యూహో 360 లాంటివి. మొత్తంగా చైనా తమ దేశంలోని ఇలాంటి హ్యాకర్లకు ట్రైనింగ్ ఇచ్చి ఎంకరేజ్మెంట్ ఇస్తూ సైబర్ వెపన్స్ని క్రియేట్ చేస్తుంది. ఒక అతిపెద్ద సైబర్ ఆర్మీని క్రియేట్ చేస్తుంది. ఈ కాలంలో యుద్ధం అనేది కేవలం గ్రౌండ్లో పోరాడేది కాదు, ఇలా ఇంటర్నెట్ వార్ఫేర్ కూడా జరుగుతుంది. ఒకసారి ఇమాజిన్ చేయండి, ఒక దేశం పైన ఇలా ఫిజికల్గా దాడి చేయడం కంటే ఆ దేశంలో ఉన్న ఇంటర్నెట్ మొత్తాన్ని షట్ డౌన్ చేయగలిగితే 10-20 రెట్లు ఎక్కువగా ఆ దేశాన్ని డిస్ట్రాయ్ చేయవచ్చు. జస్ట్ ఇమాజిన్ చేయండి, మన దేశంలోని వెబ్సైట్స్ అన్నీ ఒక్కసారిగా హ్యాక్ అయిపోయి ఇంటర్నెట్ షట్ డౌన్ అయిపోతే మన పరిస్థితి ఏంటి? ఇప్పుడు చైనా విషయంలో మనకంటే ఎక్కువగా కన్సర్న్గా ఉంది అమెరికా. ఎందుకంటే ప్రజెంట్ అసలైన యుద్ధం జరుగుతుంది అమెరికాకు చైనాకు మధ్య. చైనా అమెరికా పైన ఈ విధమైన సైబర్ దాడులు రెగ్యులర్గా చేస్తూ ఉంటుంది. కొన్నిటిని అమెరికా ఐడెంటిఫై చేస్తుంది, చాలా వాటిని అమెరికా గుర్తించలేదు కూడా. అమెరికాకు తెలియకుండానే చైనా తమకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని తెలుసుకుంటుంది. 2024లో యుఎస్ ట్రెజరీ డిపార్ట్మెంట్ డేటా మొత్తం హ్యాక్ అయింది. అమెరికన్ రిపోర్ట్స్ ప్రకారం చైనీస్ స్టేట్ స్పాన్సర్ హ్యాకర్స్ ఈ పని చేశారు. ఇక్కడ చైనా హ్యాకర్లు అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ కంప్యూటర్స్ అన్నిటిని హ్యాక్ చేసి చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని దొంగిలించారు. అంతేకాదు, అదే సంవత్సరం అంటే 2024లో చైనీస్ హ్యాకర్లు దాదాపు 9 అమెరికన్ టెలికాం కంపెనీస్ని కూడా హ్యాక్ చేశారు. అంతకుముందు 2021లో చైనా హ్యాకర్లు అమెరికన్ పవర్ గ్రిడ్ని అండ్ వాటర్ ఫిల్టర్ సిస్టమ్ని హ్యాక్ చేశారు. 2023లో చైనా అమెరికన్ మిలిటరీ సీక్రెట్స్ తెలుసుకోవడానికి ఒక మాల్వేర్తో కూడా అటాక్ చేసింది. ఇలా 1-2 సార్లు కాదు, చైనా అమెరికా పైన కంటిన్యూగా సైబర్ దాడి చేస్తూనే ఉంటుంది. ఈ విషయం చాలా మట్టుకు అమెరికాకు కూడా తెలియదు.
రిపోర్ట్స్ ప్రకారం చైనా ఏదైనా దేశం పైన కంపెనీ పైన అటాక్ చేసే ముందు వాళ్ళ కంప్యూటర్స్ యొక్క యాక్సెస్ తీసుకుంటుంది, తీసుకొని అలాగే వాళ్ళను అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. టైం వచ్చినప్పుడు ఒక్కసారిగా సైబర్ అటాక్ చేసి వాళ్ళకు కావాల్సిన సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు, లేదా ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేస్తారు. కొన్ని దేశాలు తమ పైన సైబర్ దాడి జరిగింది అని రియలైజ్ అవుతాయి, కొన్ని అస్సలు కావు. ఎందుకంటే ఈ సైబర్ హ్యాకింగ్ అటాక్లు ఎలా ఉంటాయి అంటే అది మన పైన జరిగిందనే విషయం కూడా మనకు తెలియదు. ఇప్పుడు మీ చేతిలో ఉన్న ఫోన్ని ఎవరైనా మీకు తెలియకుండా యాక్సెస్ చేస్తుండవచ్చు, మీ డేటా మొత్తాన్ని మానిటర్ చేస్తూ ఉండవచ్చు. ఆ విషయం మనకు తెలియదు. ఇఫ్ మన దగ్గర హ్యాకింగ్కి సంబంధించిన కొద్ది నాలెడ్జ్ ఉంటేనే ఆ విషయం మనకు అర్థమవుతుంది. నేను ఈ వీడియోలో చైనా గురించి మీకు చెప్పింది కేవలం శాంపిల్ మాత్రమే. చైనా మన ఇండియాతో ఈవెన్ అమెరికా కంటే కూడా చాలా ముందుంది. చైనా టెక్నాలజీ పరంగా, డెవలప్మెంట్ పరంగా, ఈవెన్ సైబర్ వార్ఫేర్లో కూడా మన అందరికంటే ముందుంది. చైనా ఎవరికి తెలియకుండా ఒక అతిపెద్ద హ్యాకింగ్ సైబర్ ఆర్మీని ఫామ్ చేసింది. వాళ్ళు తలుచుకుంటే ఏ దేశ గవర్నమెంట్ అయినా కొద్ది నిమిషాల్లోనే పర్మనెంట్గా షట్ డౌన్ చేయగలరు. ఇప్పుడు మీ అందరి మైండ్లో ఒక క్వశ్చన్ వచ్చి ఉంటుంది, దీన్ని కౌంటర్ చేయడానికి మన ఇండియా ఏం చేస్తుంది అని. మన దేశం దగ్గర కూడా సైబర్ సెక్యూరిటీ టీమ్స్ ఉన్నాయి. మనం చైనా అంత లెవెల్లో లేము, బట్ మన దేశాన్ని మనం కాపాడుకునే స్థాయిలో మాత్రం ఉన్నాం. కానీ చైనా మనకంటే ఎంతో అడ్వాన్స్గా ఉంది. వాళ్ళు ఏమేమి చేయగలరు అనే విషయం మనకే కాదు, అమెరికాకు కూడా తెలియదు. ఓవరాల్గా ఫ్యూచర్ వార్స్ మిసైల్స్తో, వెపన్స్తో కాదు, కోడింగ్తో జరుగుతాయి. ఈ హ్యాకర్లు ఒక్క మిసైల్, బుల్లెట్ ఫైర్ చేయకుండా దేశాన్ని డిస్ట్రాయ్ చేయగలరు. మీరు గమనించండి, మిసైల్తో అటాక్ చేసి ఒక ప్రాంతాన్ని డిస్ట్రాయ్ చేయడం కంటే కూడా ఆ ప్రాంత నెట్వర్క్ మొత్తాన్ని బ్లాక్ చేయడం అనేది 100 రెట్లు ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంది. రియల్ లైఫ్ ఏజెంట్లు, స్పైల కంటే కూడా ఫోన్లోని మాల్వేర్స్ ఎక్కువ ఎఫిషియెంట్గా శత్రువుల్ని డ్యామేజ్ చేయగలదు. ఒక్క క్లిక్తో దేశ స్టాక్ మార్కెట్ మొత్తాన్ని కుప్పకూల్చి ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని నాశనం చేయవచ్చు. ఫిజికల్గా జరిగే యుద్ధం నుంచి ఒక దేశం సంవత్సరం, 2 సంవత్సరాలు రికవరీ అవుతుంది కావచ్చు, కానీ సైబర్ వార్ జరిగితే ఆ దేశం మళ్ళీ కోలుకోవడానికి దశాబ్దాలు పడతాయి. ఈ వీడియో మొత్తం చూశాక చైనా మనకంటే టెక్నాలజీ, డెవలప్మెంట్, ఈవెన్ సైబర్ వార్ఫేర్ విషయంలో ఎంత ముందుందో మీకు అర్థమై ఉంటుంది. అయితే చైనాను బీట్ చేయడానికి మన ఇండియా ఏం చేస్తే బాగుంటుంది? మన దేశ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? మన దేశంలో ఎటువంటి మార్పులు చేస్తే మనం చైనా లాగా వేగంగా అభివృద్ధి చెందుతాం? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 20,000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీయే, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్ అండ్ జై భారత్.